చేయవని చేతులు చాపుతూ చూస్తున్నారట. ఎవరైనా ఆయన సరికి వస్తారేమో. ఇంకా తెలుసు, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, అంటే దేవుని దృష్టిలో నేను నిర్దోషుకుంటానంటే ఇది ఖచ్చితంగా పాటించాలి. హల్లెలూయా, ఖచ్చితంగా పాటించాలి. అందుకే అంటున్నాడు, నీ మనసుని తిన్నగా ఉంచుకోవాలట, నీ చేతులు ఆయన వైపు చాపాలట. పాపము నీ చేతుల్లో నుండి చూసి నీవు దాన్ని విడిచిన ఎడల, హల్లెలూయా, నీ గుడారములో నుండి నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషించదు. హల్లెలూయా, చప్పట్లు కొడతాం. హల్లెలూయా, చప్పట్లు కొడతాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీవు దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండాలంటే 3 విషయాలు కూడా చేయి. నీ హృదయం అన్నింటికంటే మోసకరమని బట్టి నీ హృదయాన్ని సరిగా ఆయన వైపు తిన్నగా చూడని, నీ మనసుని ఆయన వైపు తిప్పు. నీ చేతిలో పాపం నీ చేతిలో ఉన్నట్టు చూసి నీవు దాన్ని విడిచిపెట్టేసావు. పాపం వైపు నీ చేతులు చాపకుండా ఉంటే దేవుని దృష్టిలో నిర్దోషిగా కనపడగలుగుతాం. అదే ఇంకా చదివితే నీ గుడారములో నుండి ధర్మార్థత నీవు కొట్టి వేసిన ఎడల, ఏంటా గుడారం? ఏంటిగా గుడారం? నీ హృదయంలో నుండి తీసేయాలట. దుర్మార్గపు ఆలోచనలు రానకూడదు, దుర్మార్గ పరిస్థితులు మనం చేయకూడదు. మరి దేవుని దృష్టిలో నిర్దోషి కాబట్టి మాట్లాడకూడదు. మాట్లాడి ఎంత ప్రయాసపడాలి. అందుకని అన్నాడు, నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టి వేసేలా నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషించదవు. హల్లెలూయా. నీకెవరిది తీర్పు తీర్చే అవసరం లేదు. ప్రభువే తీర్పు తీస్తున్నాడు. ఇక్కడ నీ హృదయాన్ని ఎలా ఉంచుకోవాలట? సరిగా, సూటిగా, తిన్నగా ఉంటుంది పద. ఎందుకంటే ఈ హృదయం అటు ఇటు చూస్తే అపవాది లోపడిపోతాం, అపవాది వాళ్ళలో పడిపోతాం. అందంగా కనపడుతుందని చూసేవాడి పాపంలో పడిపోతాం, మోసంలో పడిపోతాం. కాబట్టి ప్రియమైన దేవుడు వెళ్ళారా, నీ హృదయాన్ని, నీ మనసుని తిన్నగా తింటూ నీ హృదయంలో నుంచే దేవుని యొక్క మాటలు వస్తున్నాయి. నీ హృదయంలో నుంచే ఆ మాటల్ని హృదయంలో చేర్చుకుంటే పాపం వైపు నీ మనసు ఎడదు. అపవాది ఏమి ఇక్కడ నేను వెంటాడలేదు. దేవుని దృష్టిలో ఎలా ఉంటావంటే నువ్వు నిర్దోషమై ఉంటావు. హల్లెలూయా. నీ మనసుని నీవు అలా స్వాధీనం పెట్టుకున్నావు అనుకోండి, నీకు ఎవరు తీర్పు తీర్చాల్సిన లేదు. నీకు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలో స్థానం ఉందని నీకు నువ్వు గర్వించుకోవచ్చు. హల్లెలూయా. ఎంత చిన్న విషయాలే అని పెట్టుకుంది, కానీ